మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు క్రైస్తవ సహోదరులందరికీ మన ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరలా మీ ముందుకు నేను ఎందుకు వస్తున్నానంటే మరి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మరలా ఒకసారి మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి చివరి వరకు అందరూ వీక్షించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. కొన్ని పాయింట్స్ నేను తీసుకురావాలని ఉద్దేశించాను. సో మరి మీరందరూ కూడా తప్పకుండా మరి చివరి వరకు వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా అసలు ప్రవీణ్ పగడాల గారికి జరిగింది యాక్సిడెంటా లేదా ప్లాన్డ్ మర్డరా అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఇది ఆలోచిస్తూ ఉంటే చాలా మట్టుకు సస్పీషియస్ డెత్గా ఉందంటే అనుమానాస్పదమైనటువంటి మరణంగా మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ వాస్తవానికి పోలీసులు చూపిస్తున్నటువంటి టోల్ గేట్ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్లోనే ఆయన చాలా నీరసంగా బండిని నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ పగిలిపోవడం అండ్ ఓన్లీ సైడ్ లైట్ మాత్రమే, సిగ్నల్ లైట్ మాత్రమే, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రమే వెలగడం, ఆయన చాలా కష్టంతో దాన్ని నెట్టుకుంటూ రావడం అనేది చూస్తున్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బహుశా ఆయన మీద దాడి అనేటువంటిది ఆయన టోల్ గేట్ దాటక ముందే జరిగిందా అనే సందేహం ఒకటి వస్తూ ఉంది. ఎందుకంటే టోల్ గేట్ దాటక ముందే జరిగి ఉంటేనే ఆయన అట్లాగా నీరసంగా, లేకపోతే ఒక హెడ్ లైట్ లేకుండా ఓన్లీ సైడ్ సిగ్నల్ లైట్తో అలా క్రాస్ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది మనకి. ఒకవేళ ఎటువంటి దాడి కనుక జరగకపోయి ఉన్నట్లయితే ఆయన కాలు కింద పెట్టి దాన్ని నెట్టుకుంటా అలా నీరసంగా లేకపోతే అలా రావాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన హెడ్ లైట్ ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నైట్ టైం జర్నీ చేస్తున్నారు కాబట్టి హెడ్ లైట్ అసలు ఎప్పుడు కూడా ఆపకూడదు. సో ఆయన హెడ్ లైట్ వెలగట్లేదు, ఓన్లీ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రం వెలుగుతుంది. అండ్ చాలా నీరసంగా ఆయన నెట్టుకుంటూ టోల్ గేట్ దాటుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రాబబ్లీ ఆయన మీద దాడి అనేటువంటిది టోల్ గేట్ కంటే ముందే జరుగుందేమో అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంది. ఫస్ట్ థింగ్. రెండో ఫుటేజ్లో మనం చూస్తే అది పోలీస్ వాళ్ళు చూపించాడు ఫుటేజ్లో పెట్రోల్ బంక్ దగ్గర, కోర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లో మనం చూస్తే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లో ఒక లారీ వెళ్ళిపోవడం, వాళ్ళేమో ఇతనే ఈయన ఇదే అనడం, అక్కడ ఒక పొగ రావడం, దుమ్ములాగా లేగడం, అది మాత్రమే చూపిస్తున్నారు. అది ఆయన కాదా, అసలు ఆయన బైకా కాదా, లేదంటే కారు అట్లా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల దుమ్ము లేచిందా, అసలు ఏంటనేది అక్కడ స్పష్టంగా లేదు. మరి స్పష్టంగా లేనటువంటి ఒక సీసీ ఫుటేజ్ని బట్టి ఈయనే అని నిర్ధారణ అయితే చేయలేం. అదొకటి. ఇక తర్వాత మనం చూసినటువంటి ఫొటోస్ లేకపోతే ఏమైతే ఉన్నాయో ఫొటోస్ కానీ లేకపోతే ముందు వెళ్ళినటువంటి తీసినటువంటి కొన్ని ఫొటోస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే దాని మీద పెట్టబడినట్లుగా కేవలం ముఖం మాత్రమే ఆయనకి బాగా దెబ్బ తగిలి పెదం కట్టైనట్లు ఉండడం, ఆ తర్వాత బలమైన గాయం తలకు తగలడం, హెల్మెట్ చాలా చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ హెల్మెట్ ఆయన పెట్టుకున్నారు. అలాంటి హెల్మెట్ ఆయన ధరించినప్పటికీ కూడా ఆయనకి అంత దెబ్బ, ఇది మరణించే అంత దెబ్బ ఎలా తగిలింది అది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే చాలా అనుమానాస్పదమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే అండి. కానీ అదేంటో తెలియదు. కానీ మరి పోలీసుల వరకు రానటువంటి, అంటే పోలీసులు ఇంకా రివీల్ చేయనటువంటి ఈ పెట్రోల్ బంకు సీసీటీవీ ఫుటేజ్ని
మరి రాజేష్ మహాసేన బ్రదర్ ఎట్లా ముందుగా ఆయన ఛానల్లో రివీల్ చేసేసి అదిగో దుమ్ములేసింది చూడండి, అదే అక్కడ ఆయన స్కిడ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయి అలా పడిపోయాడు అని చెప్పేసి ఆయన ఎట్లా చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు ఆయన చాలా మరి అద్భుతమైనటువంటి వక్త, మన క్రిస్టియన్ వాయిస్ దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నారు, ధైర్యవంతులు. ఆయన ప్రతిదీ చక్కగా కరాఖండిగా మాట్లాడుతూ ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. అట్లాగే సత్యమును, క్రైస్తవ సత్యమును నిరూపించాలనేటువంటి ఆ ఆత్మావేశంలో కొన్నిసార్లు ఇతరుల అంటే ఇతర మతముల గురించినటువంటి వాటిని కానీ, లేదంటే ఇతర మతముల్లో ఉన్నటువంటి మరి ప్రముఖుల గురించి కానీ మరి ఆయన సత్యము చెప్పాలనే ఉద్దేశంతో వారి గురించి కొన్ని మాటలు చెప్పారు. అలా చెప్పారు కాబట్టి ఆయా మతములకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని వార్న్ చేసినట్లు, పగ తీర్చుకుంటామని చెప్పినట్లు చాలా పచ్చి బూతులు కూడా తిడుతూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది నేను చూశాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. సో సహజంగా ఏమవుతుందంటే మనం సత్యం చెప్పాలనుకునే ఆ దృక్పథం మంచిదే, కానీ సత్యం చెప్పాలనుకునే దృక్పథంలో మనం ఇతర మతాల్లో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రైవేట్ రూమ్లోనో లేదా ఒక డిబేట్లో అయితే అది ఓకే, మనం కరాఖండిగా చెప్పచ్చు, మీది తప్పు అని కరాఖండిగా బల్లగుద్ది చెప్పచ్చు. కానీ పబ్లిక్ స్పీకింగ్కి వచ్చినప్పుడు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు, లేదా కొన్ని వేల మందిలో మనం ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్ విషయాలు మాట్లాడుకుని ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, అండ్ పరమత సహనం అనేటువంటిది మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి మన దేశంలో అన్ని మతాలలో ఉన్నారు. ఎవరిది సరైన మతం, ఎవరిది సరైన మతం కాదు అనేటువంటిది మ్యాటరే, తప్పకుండా అది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. కానీ మన పబ్లిక్గా ఉన్నప్పుడు, పబ్లిక్ స్టేజెస్ మీద కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఆ వాటి గురించి మాట్లాడాల్సినంత అవసరం అనేది ఉండకూడదు. అండ్ ఇంకోటి, అలాగని సత్యాన్ని కాంప్రమైజ్ చేయమని నేను అనట్లేదు, కానీ కొన్ని న్యూట్రల్గా చెప్తే అందరికీ అర్థమవుతుంది ఎవరి సత్యం ఎవరిది అసత్యం అనేటువంటిది. ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరిది సత్యం, క్రైస్తవ విశ్వాసమే సత్యమా? అవును, అది అందరికీ తెలుసు. మిగతా విశ్వాసాలు అసత్యమా? అవునో కాదో వాళ్ళకే తెలుసు, మనమేం చెప్పవసరంలా. కానీ కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పొచ్చు, కానీ పబ్లిక్ స్టేజెస్ మీద కొంచెం జాగ్రత్తగా మరి కొన్ని విషయాలు డీల్ చేస్తే బాగుంటుందేమో అనేది ఇప్పుడు జరిగిన సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిందని మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ కనుక మరి బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిది కనుక మరి మర్డరే అయితే ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే మరి పోలీసు వారు పోస్ట్ మార్టము రేపు చెప్తానని చెప్తున్నారట, 3 days తీసుకొని చెప్తా అన్నారట. అసలు అయితే 20 days పడుతుందని మరొకసారి అంటున్నారని విన్నాను నేను. అయితే ఏదేమైనప్పటికీ 3 days తీసుకొని వాళ్ళు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్నారంటే మనం దీన్ని ఆలోచించాలి. అండ్ ఫైనల్గా ఏమొస్తుందో కొంతమంది ఆల్రెడీ చెప్పేస్తున్నారు కూడా, ఏమనంటే ఇది యాక్సిడెంటేనండి, యాక్సిడెంటే అన్నట్టుగా చెప్పమన్నారండి అన్నట్టు కూడా ఏదో కొన్ని మాటలు జరుగుతున్నాయి. నేను దాన్ని పర్టికులర్గా నేను ఇదని చెప్పను, అలా అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం యొక్క ప్రెషర్ అనేటువంటిది చాలా ఉంది. మరి ఎందుకంటే రాష్ట్రం అంతా మరి అల్లకొలం అయిపోతుంది. ఇది కనుక మర్డర్ అని తెలిస్తే, లేదా మర్డర్ అని నిరూపణ అయితే మరి చాలా భయంకరంగా క్రైస్తవులు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తారు, లేదా చాలా భయంకరంగా కొన్ని విషయాలు జరుగుతాయి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు, సామాన్య వ్యక్తి కాదు, క్రైస్తవానికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చేసిన పరిచర్య, ఆయన ద్వారా మేలు పొందినవారు, ఆయన ద్వారా జ్ఞానం పొందినవారు, ఆయన మాటలు విన్నవారు, బలపడినవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారు. రాష్ట్రం అంతా కొంచెం చాలా అలజడులు వస్తాయి, కొన్ని గొడవలు అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. ఎందుకంటే క్రైస్తవ యవనస్తులు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు అని మనం చూస్తున్నాం కూడా, వీడియోలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సో రాష్ట్రానికి శాంతి అనేటువంటిది అవసరం కాబట్టి మరి ఈ ఏమంటారు గొడవలు అల్లర్లు జరిగితే
మరి రాష్ట్రంలో ఉన్న శాంతి దెబ్బతింటుంది కనుక ఖచ్చితంగా మరి రేపు మనం వినబోయేది ఇది యాక్సిడెంట్ అని, అందులో ఏ సందేహం లేదు. మరి అది నిజంగా యాక్సిడెంటా లేదా ప్లాన్డ్ మర్డర్ అనేటువంటిది సరిగ్గా అయితే ఎవరు నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం, సరిగ్గా ఎవరు నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఈవెన్ అక్కడికి వెళ్ళిన వారు కూడా చాలామంది మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ చాలా మరి పేరుగాంచినటువంటి పెద్దలు చాలామంది వెళ్ళారు. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నది ఏంటంటే చెప్పలేకపోతున్నాం అన్నట్లు కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం ఉన్నటువంటి శాంతి అనేటువంటిది మరి పోకూడదు కాబట్టి, అల్లర్లు జరగకూడదు కాబట్టి మరి యాక్సిడెంట్గానే రేపు ఖచ్చితంగా మనం అందరం వినబోతున్నాం, అందులో ఏ సందేహం లేదు. ఓకే, పోతే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ద్వారా జరిగినటువంటి ఒక మంచి మేలు ఏంటాయంటే, అంటే ఆలోచించండి ఈ విషయం, మంచి మేలు ఏంటాయంటే ఆయన మరణం ద్వారా మనకి జరిగిన మేలు అంటే క్రైస్తవ్యం అంతా కూడా ఒకంత ఐక్యమైందనే చెప్పాలి. అండ్ ఎలా చెప్పాలి అంటే మరి రాజమండ్రిలో, వైజాగ్ అండ్ విజయవాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది దైవజనులు, పెద్ద సంఘాలు వెళ్ళినటువంటి వారు, పేరుగాంచిన వారు, దేవుని సేవలో ఘనంగా వాడబడిన వారు అందరూ చాలామంది అందరూ ఐక్యం అవ్వడం, మరి మాట్లాడడం, ఇది మేము సహించమనడం, దీని గురించి అందరూ మరి తేల్చుకుందాం అనడం, మాకు న్యాయం కావాలనడం, ఇట్లా చాలా కొన్ని అన్నీ జరిగినాయి. చాలామంది మాట్లాడారు, మీడియాలో మాట్లాడారు, ఇలా జరుగుతూ వచ్చింది. సో ఒకంత అనిపించింది, ఓకే అంటే క్రైస్తవం అంటే ఏంటో, అసలు ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పట్టు ఏంటో, ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, లేదంటే అసలు ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవుల మీద చేయేస్తే ఎలా ఉంటుందో, లేదా అసలు ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ్యం అనేటువంటిది ఎంత శక్తివంతమైనదో అనేటువంటిది ఈ 3 రోజుల్లో అందరికి అర్థమైంది. ఈవెన్ క్రైస్తవేతరులకు కూడా అర్థమైంది, క్రైస్తవ విరోధులకు కూడా అర్థమైంది. అండ్ ఎస్ ట్రూ. బట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటే ఈయన మరణం వలన క్రైస్తవ లోకం అంతా కూడా ఒకంత ఏకమైందనే చెప్పాలి. కానీ ఈ ఐక్యత జస్ట్ కేవలము ఏదో ఒక 2 రోజులు 3 రోజులు లేదా ఈ వీరి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకో లేకపోతే ఇంకొన్ని రోజులు ఉండిపోవడం కాదు. ఈ ఐక్యత అనేటువంటిది సర్వకాలం ఉండాలి, సదాకాలం ఉండాలి. అండ్ దైవజనులు జాన్విస్లీ గారు, రాజమండ్రి జాన్విస్లీ గారు, లేదా హోసన్న జాన్విస్లీ గారు, అండ్ దైవజనులు విశ్వప్రసాద్ గారు, అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే విజయప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు, ఇలా ఇంకా ఎవరైతే మాట్లాడుతున్నారో లైక్ జేమ్స్ గారు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరిబడి, వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఐక్యమై ఈ ఐక్యతను కొనసాగించాలి. అండ్ ఇప్పుడు కేవలము ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి ఈ దాడిని బట్టి మనం అందరం ఐక్యమయ్యామనేటువంటిది వాస్తవమైన, రేపొద్దున చిన్న పాస్టర్ మీద దాడి జరిగిందా, పెద్ద పాస్టర్ మీద దాడి జరిగిందా, ఏదో మారుమూలంలో ఎక్కడో జరిగిందా, మన సంబంధం లేనటువంటి జరిగిందా, మన డినామినేషన్ కానోడి మీద జరిగిందా అనేటువంటి భేదములు లేకుండా, తారతమ్యం లేకుండా, డెనామినేషన్ భేదం లేకుండా, కుల భేదములు లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, భాషా భేదములు లేకుండా క్రైస్తవులందరూ కూడా, ముఖ్యంగా తెలుగు క్రైస్తవులు, 2 రాష్ట్రాల క్రైస్తవులు ఐక్యమవ్వాలి. అండ్ ఈ ఐక్యత సదాకాలం ఉండాలి. అంటే ఉండాలి. ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగినప్పుడు కాదు. గమనించండి, ఈ విషయం గమనించండి. ఉదాహరణకు ఒక చిన్న మాట నేను చెప్తాను. ఇప్పుడు ఈ దాడి జరిగింది ప్రవీణ్ పగడాల వారి మీద కాకుండా, ఆయన మీద కాకుండా ఎవరో చిన్న పాస్టర్ మీద జరుగుంటే ఇంత స్పందన వచ్చేదా? నాకు తెలిసి వచ్చేది కాదు. డెఫినెట్లీ అయితే వచ్చేది కాదు, 100% వచ్చేది కాదు. బట్ మనం అలాంటి భేదములు, తారతమ్యాలు చూపించకూడదు. మనం అందరము, అది ప్రవీణ్ పగడాల గారే కావచ్చు, ఏదో మారుమూల గ్రామంలో చిన్న పరిచయం చేసినటువంటి దైవ సేవకుడే కావచ్చు, ఎవరి మీద చెయ్యి పడినా క్రైస్తవులంతా ఐక్యమవ్వాలి. నేను క్రిస్టియన్ యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులంతా ఐక్యమవ్వాలి.
మన ఆంధ్ర తెలంగాణలో ఏఐసిసి అని, ఏసీసీ అని, ఏయో చాలా చాలా యూనో పాస్టర్స్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇలా చాలా చాలా ఉన్నాయి. పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఫెలోషిప్ ఉంది, ప్రతి పట్టణానికి ఫెలోషిప్స్ ఉన్నాయి. సో మనమందరం ఐక్యంగా ఉంటే తప్ప మనం ఇట్లాంటి వాటిని ఎదుర్కోలేం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మనం ఎందుకు పోరాడాలి? మనం క్షమించేసేసి సర్దుకొని వెళ్ళిపోవచ్చు కదా. క్రైస్తవుల మీద దాడులు అనేటువంటి సహజమే కదా, సర్వసాధారణం కదా, బైబిల్ చెప్తుంది కదా. క్రీస్తుని హింసించారు కాబట్టి మనం కూడా హింసిస్తారు. ఎస్, అఫ్ కోర్స్, ఇవన్నీ రైటే, కరెక్టే. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటంటే మన దేశంలో మనకి పోరాడే హక్కు అనేటువంటిది రాజ్యాంగం మనకి కల్పించింది ఆర్టికల్ 25 ప్రకారం. కాబట్టి మనం మాట్లాడే హక్కు ఉంది. ఎవరి మతాన్నైనా ఎవరైనా ప్రచురం చేసుకునే హక్కు ఉంది కనుక మనం మన యొక్క విశ్వాసాన్ని, మన మతాన్ని మనం ప్రచురం చేసుకోవచ్చు. దాన్ని ఎవ్వరు ప్రశ్నించడానికి వీలు లేదు. అండ్ మనకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మనం మాట్లాడొచ్చు. మన దేశము, భారతదేశము, ఇండియా ఈజ్ నాట్ హిందూ కంట్రీ. భారతదేశము హిందూ దేశం కాదండి. ప్రజాస్వామ్య దేశము. సర్వ మతాలు, లేదంటే చాలా మతాల సమ్మేళనం, భాషల సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం, విశ్వాసాల సమ్మేళనం. కాబట్టి మనము భారతదేశం హిందూ దేశం అనకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ హిందూ కంట్రీ. అఫ్ కోర్స్ హిందువులు ఒకంత ఎక్కువ శాతం మంది ఉండొచ్చు. బట్ మన దేశము ఉద్భవించింది లేదా యునైట్ అయింది, మన బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించక మునుపు మన భారతదేశంగా లేదు. అనేక చిన్న చిన్న పట్టణాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా, ఎవరి రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకుంటూ ఉన్నటువంటి ఈ దేశం భాగాన్ని మొత్తాన్ని కూడా ఆనాడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కలిసి ఒకటిగా చేసి భారతదేశం అని చెప్పి మనందరినీ ఐక్యపరిచారు. అంతకుముందు భారతదేశం ఒకటి కాదు. టిప్పు సుల్తాన్ రాజ్యం వేరు, ఝాన్సీ రాజ్యం వేరు, మొఘల్ రాజ్యం వేరు. ఇలా ఎవరి రాజ్యం వాళ్ళది రాజ్యాలుగా ఉండేది. గోల్కొండ రాజ్యం వేరు. అందరు చాలా 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 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలన్నీ వేరువేరుగా ఉండేవి. వాటన్నిటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి కలిపి మనం యూనిటీగా ఉంటేనే మనం రాజ్యంగా ఉంటాం, మన దేశంగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్పి ఆనాడు వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళందరూ కలిసి దేశాన్ని మొత్తం ఐక్యపరిచారు. అంతకుముందు మన దేశం ఐక్యంగా ఉన్నటువంటిది కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కాకపోతే ఈ భూభాగం మొత్తంలో కొంతమేర ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అది మాట చెల్లుతుంది, లేదంటే పరిపాలన చెల్లుతుంది అని చెప్పాలి. ఓకే, ఫైన్. బట్ నేను వాళ్ళకి అగెన్స్ట్ కాదు, నేనేమి హిందువులకి అగెన్స్ట్ కాదు. బట్ మన దేశము హిందూ దేశం కాదు, మన దేశం ప్రజాస్వామ్య దేశం, సర్వ మతాల సమ్మేళనం. ఓకే అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రైట్స్ ఉన్నాయి. సో మనం పోరాడవచ్చు. కాబట్టి ఈ కొంతసేపు ఈ 2-3 రోజుల్లో లేదంటే ఒక వారం రోజుల్లో కాదు, ఇక నుండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో ఏ దైవ సేవకుల మీద దాడి జరిగినా క్రైస్తవులందరూ ఐక్యమవ్వాలి. ఆ పర్టికులర్ జిల్లాలో ఉన్నటువంటి వారు లేదా ఆ పర్టికులర్ పట్టణంలో ఉన్నటువంటి వారు, ఆ పాస్టర్స్ ఫెలోషిప్స్ బాధ్యత తీసుకోవాలి. ఒక్కడు వచ్చి ఒక దైవజన్ మీద చేయేస్తే మనోళ్ళు 100 మంది నుంచోవాలి. అక్కడ ఎందుకు వేశారని అడగాలి. సామరస్యంగానే, మన మీద గొడవలాడడానికి కాదు. మనం కూడా వెళ్ళిపోయి వాళ్ళతో పోట్లాడాలి, వాళ్ళు ఏదో చేసేయాలి, కొట్టేయాలి, తిట్టేయాలి అని అనట్లేదు. మనం నించోవాలి. ఒక్కడు వస్తే మనం 100 మంది నించోవాలి వెళ్ళి. అప్పుడు క్రైస్తవం ఏంటి, క్రైస్తవునికి ఉన్న శక్తి అనేది అర్థమవుతుంది. ఇది ఒక విషయం గమనించాలి. ఓకే, ఆ తర్వాత నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే, సో ఫ్యూచర్లో కూడా మనకి రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండాలి. ఓకే, అండ్ దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ మీడియా రెస్పాన్స్. అసలు దైవజనటువంటి ప్రగడాల గారి మీద దాడి జరిగిన విషయం చాలా లేటుగా అందరికి తెలిసింది. ఓకే, ఫైన్. ఆ తర్వాత మరి రాజమండ్రికి పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చాలా బైక్స్, కార్ల మీద వేల మంది వెళ్ళి ఆయన యొక్క దేహాన్ని చూడాలని, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన గురించి న్యాయంగా అడగాలని చెప్పేసి అందరూ పోరాడి వెళ్తుంటే, అంత హడావుడి ఇదంతా జరుగుతుంటే మీడియాకి ఏమీ తెలియట్లేదా?
ఏమండి, ఒక టీవీ నేను చూశాను. ఏది ఆ రోజున, ఆ రోజు ఏ రోజు డెత్ మనం అన్నామో ఆ రోజు టీవీ నైన్ ఒకటి చూశాను, బిగ్ టీవీ ఒకటి చూశాను నేను. ఆ తర్వాత మన క్రిస్టియన్ న్యూగా స్టార్ట్ అయినటువంటి క్రిస్టియన్ న్యూస్ ఛానల్ రిజాస్ టీవీ చూశాను. రిజాస్ టీవీ చాలా మంచి పని చేసింది. వాళ్ళు లైవ్ ఇచ్చి టోటల్గా ఎవ్రీథింగ్ కవర్ చేశారు. ఆ రోజంతా 2 days వాళ్ళు చాలా చక్కగా కవర్ చేశారు. మరి అందుని బట్టి మరి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మిగతా న్యూస్ ఛానల్స్ అంటే మీ న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి మేము చూడాలి, మీ న్యూస్ మేము నమ్మాలి, మా ఇళ్లలో మీ న్యూస్ ఛానల్స్ రానివ్వాలి. కానీ మీరు మాత్రం మా దైవజన్కు జరిగినటువంటి దాన్ని మాత్రం మీరు టెలికాస్ట్ చేయరు. బహుశా మీకు కూడా ఏమైనా ఒత్తిడి ఉందా? మీకు కూడా ఉన్న గవర్నమెంట్ ద్వారా నుంచి ఒత్తిడి ఉందా? మీకు ఉండొచ్చు, గవర్నమెంట్ నుంచి మీకు కూడా ఒత్తిడి ఉండొచ్చు. అది మీరు అదంటే టెలికాస్ట్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దని మీకు కూడా ఒత్తిడి ఉండొచ్చు. మీరు దానికి లొంగిపోయి ఉండొచ్చు. అది న్యాయమా? అంటే మీడియా వారు 4th estate ఇన్ ద కంట్రీ. అండ్ మీడియా అనేటువంటిది ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ వర్గానికి కానీ, ఎటువంటి పార్టీలకు కానీ, ఎటువంటి రాజకీయాలకు కానీ ఒత్తాసు పలకూడదు. న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండి సత్యం చెప్పాలి. సత్యం చెప్పాలనేటువంటిదే ఈ యొక్క న్యూస్ ఛానల్స్ యొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యేయం కదా. అలాంటప్పుడు మిగతా న్యూస్ ఛానల్స్ ఏమైపోయినాయి? ఎన్ని ఉన్నాయి న్యూస్ ఛానల్స్? మన తెలుగులో ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి? ఓన్లీ టీవీ నైన్ ఉందా? TV5 ఎక్కడికి వెళ్ళింది? తర్వాత ఈటీవీ ఈరోజు చూశాను, ఈటీవీ న్యూస్ ఈరోజు చూశాను. ఈటీవీ ఆ రోజు ఏమైంది ఏమండి? ఆ తర్వాత ఏమంటారు, ఎన్టీవీ ఏమైంది? ఆ తర్వాత ఐటీవీ ఏమైంది? ఇట్లా చాలా 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 ఛానల్స్ ఉన్నాయి. ఏమైపోయినాయి అవన్నీ? ఎందుకు రారు మీరు? అంటే క్రైస్తవులు అంటే అంత లోకువా? క్రైస్తవులకి ఏమైనా జరిగినా మీరు చేయరా, పట్టించుకోరా? మీరు కూడా ఒత్తిడికి లొంగుతారా? ఒకవేళ మీకు ఒత్తిడి వచ్చింది, నాకు తెలియదు, చెప్తున్నా, మామూలుగా ఉదాహరణగా అంటున్నా నేను. చాలా దారుణం. 2 రాష్ట్రాలలో, తెలుగు 2 రాష్ట్రాలలో సోషల్ మీడియా లేదంటే న్యూస్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘటనని సరిగా పట్టించుకోలేదు. ఆ రోజు సరిగా పట్టించుకోలేదు. అదే ఒక పొలిటీషియన్ చనిపోయి ఉంటే, లేదా వేరే ఎవరైనా చనిపోయి ఉంటే, నేను మాట్లాడకూడదు, వేరే ఎవరైనా చనిపోయి ఉంటే ఎలా ఉండేది కవర్? ఎలా ఉండేది వాళ్ళ న్యూస్ కవర్? ఎలా ఉండేది? ఇది గమనించాలి, క్రైస్తవులందరూ గమనించాలి, ఈ విషయాన్ని గమనించాలి. సో మీడియా నుంచి సరైన సపోర్ట్ రాలేదు. అంటే రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందంటే మీరు సత్యం చెప్పండి, జరిగిన సంగతి చెప్పండి. అవును, అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని చెప్పండి. అప్పుడు అన్యాయం కోసం మేము కూడా పోరాడుతూ మాతో కలిసి పోరాడండి. అది మంచిదే కదా, మీకు మంచి పేరు వస్తుంది కదా. మీరు ఎందుకు పోరాడరు? సో ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత మీడియా రెస్పాన్స్ తర్వాత నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే పొలిటీషియన్స్ రెస్పాన్స్. లెట్స్ టాక్ అబౌట్ దాట్. పొలిటీషియన్ రెస్పాన్స్ గురించి చూసుకుంటే ఏమంటే నాకు అర్థం కాదు, మన రాష్ట్రంలో మరి పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏమైపోయారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏదో సాదాసీదమైనటువంటి వ్యక్తో లేకపోతే రోడ్డును పోయే ఎవరో చనిపోతే అంతమంది రారు కదా. ఒక వ్యక్తి మరణానికి అంతమంది సంఘీభావం తెలియచేస్తున్నారంటే ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గ్రహించాలి కదా, పొలిటీషియన్స్ గ్రహించాలి కదా. సో స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మరి వారు వచ్చి పలకరించుంటే క్రైస్తవులందరికీ చాలా మరి ఓదార్పుగా ఉండేది కదా. మరి మీరు ఎందుకు రాలేదు? ఏమండి, మా తరపున చిన్న మాట, మీరు ఏమైనా పనిలో ఉంటారు, బిజీలో ఉంటారు, బట్ ఇది ఇంపార్టెంట్ అని మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే మరి అంతమంది వచ్చి మరి వారి సంఘీభావం తెలుస్తున్నప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు అది వారి బాధ్యత. వారు వచ్చి ఒక మాట, క్రైస్తవుల తరపున ఒక మాట చెప్పడం అనేటువంటిది ఒక బాధ్యత. అలా న్యాయం జరిగిస్తాము, మనం మాట్లాడదాం అని చెప్పుంటే చాలా బాగుండేది కదా. సో అలా ఎందుకు చేయలేకపోయారు? అండ్ ఎంపీ గారు ఎందుకు చేయలేకపోయారు? లేదా హోమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? హోమ్ మినిస్టర్ గారు తర్వాత రెస్పాండ్ అయ్యారని నేను విన్నాను. ఆయన వాళ్ళు అంటే ఒక మంచి అంటే ఎలా చెప్పాలంటే ఒక వీడియో రూపంలోనో లేకపోతే మేము చాలా బాధపడుతున్న ఈ విషయం నిమిత్తం అలా ఎవరికి జరగకూడదని చెప్పేసి మరి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు నేను చూడలేదు, నేను వినలేదు. ఏంటండి అసలు? అంటే మేము ఓట్లేదా? మేము ఓట్లేయకుండానే మరి
మరి ప్రభుత్వం ఏర్పడిందా? ఇప్పుడు క్రైస్తవులు ఓట్లు వేయలేదండి. ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు మరి మీరందరూ వచ్చి క్రైస్తవులకి అసలు ఎంతో మేలు చేస్తాం, అది చేస్తామని చెప్పి చర్చిల్లో మీరు కూర్చొని పాస్టర్ గారులు మరి టైం ఇస్తే క్రీస్తు గురించి 2-3 మాటలు చెప్పి ఎంతలా మాట్లాడతారు. నేను కేవలం ఈ రోజు గెలిచిన ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడతా. అసలు అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, అది జనరల్గా మాట్లాడుతున్నానండి. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి బాధ్యత వహించాలి కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా ఏమండి మరి ఓట్లు మేము వేయలేదా? అంటే క్రైస్తవులు ఓట్లు వేయకుండానే మీరు గెలిచారా? క్రైస్తవులు ఓట్లు వేయకుండానే మరి మీరు మరి మీ స్థానాలు మీరు సంపాదించుకున్నారా? ఏమండి, కాదు కదా. రేపు పొద్దున మళ్ళీ ఒక 4 years తర్వాత మళ్ళీ మీరు వస్తారుగా, మళ్ళీ ఓట్ల కోసం వస్తారు కదండి. అప్పుడు మళ్ళీ అడుగుతారు కదా. అప్పుడు మళ్ళీ క్రైస్తవ మీటింగ్స్లోకి వస్తారు, క్రిస్మస్లో వస్తే కేకులు కట్టేయడానికి వస్తారు, క్రిస్మస్లో వస్తే మరి పండగలో పాల్గొనడానికి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్కి వస్తారు. ఏమండి, పండగలప్పుడు లేకపోతే గుడ్ ఫ్రైడేలప్పుడు, క్రిస్మస్లప్పుడు వచ్చి కేకులు కట్ చేసి క్రీస్తు గురించి 2 మాటలు చెప్పి అది కాదండి, అది కాదు. క్రైస్తవ్యానికి ఒక నష్టం జరిగినప్పుడు, క్రైస్తవ్యం ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు, అందరూ ఒక విషయమై చాలా బాధపడుతున్నప్పుడు, 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ అందరూ బాధపడుతున్నారు ఈ విషయమై. అలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్ని మీరెందుకు అంత లైట్ తీసుకుంటారు? మరి మీరు కూడా మాట్లాడాలి కదా. సహృదయంతోనే వినయపూర్వకంగా నేను మనవి చేస్తానండి. అది ఎవరికైనా సరే, ప్రస్తుత ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. నేను పేరు పెట్టి ఎవరి గురించి నేను మాట్లాడలా. ప్రస్తుత ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. ఒక మాట చెప్పాలి కదండి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు చంద్రబాబు గారు ఒక్క మాట ఆయన మాట్లాడుంటే ఎంత ఓదార్పు ఉండేదండి మా క్రైస్తవ్యానికి. మేము ఎంత సంతోషించేవాళ్ళం. మా తోడు మీరు ఉన్నారని మేము చాలా సంతోషించేవాళ్ళం కదండి. ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఏదో ఒక మాట అనడం కాదండి, అంటే మేము ఏదో సుచాయిగా ఏదో ఒక మాట అనడం, మేము పట్టించుకుంటాం అనడం అట్లా కాదండి. కానీ మేమేమి ఆశిస్తున్నామంటే నిజంగా మా పక్షం మీరు ఉన్నారనేటువంటి ఆ భరోసా, కొంచెం ధైర్యం అనేటువంటిది మాకు కొంచెం ఎక్కువగా కావాల్సి వచ్చినటువంటి సమయం ఇది. మీరు ఏదో ఒక మాట మాట్లాడి ఉంటారు, మరి సీఎం గారైనా, హోంమంత్రి గారైనా, మిగతా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే మాట్లాడుంటారు. కానీ అట్లా కాకుండా కొంచెం ఇంకా గట్టిగా మాకు తోడున్నట్లుగా మా పక్షంగా మీరు మాట్లాడి కొంచెం అలా ఓదార్చి ఉండంటే ఎంత బాగుండేదండి. మేము చాలా చింతిస్తున్నాం సార్, మేము చాలా చింతిస్తున్నామండి, మేము చాలా చింతిస్తున్నాం. మా హృదయాలు చాలా బాధపడుతున్నాయి. మా హృదయ ఘోష ఇది. ఓకే అండి. సో కాబట్టి ప్రభుత్వం వారు మరి దయచేసి ఇక నుంచి అయినా మరి ఈ సెన్సిటివ్ విషయాలు పట్టించుకోవాలని మీకు మనవి చేస్తున్నామండి. ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ దైవజనులుగా మా క్రైస్తవ సమాజం నుండి, అందరి దగ్గర నుంచి, దైవజనులందరి దగ్గర నుంచి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత నేను మాట్లాడుకుంది ఏంటంటే నెక్స్ట్ క్రైస్తవ వేతల గురించి మాట్లాడుకున్నాను. క్రైస్తవ వేతల గురించి వచ్చినప్పుడు ఏమంటే ఒక పక్కన ఒక వ్యక్తి యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక క్రైస్తవ లోకం అంతా బాధపడుతుంటే, మరొక పక్కన పండగ చేసుకుంటున్నారు, మరొక పక్కన సోషల్ మీడియాలో ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇష్టం మాట్లాడుతున్నారు, బాగా జరిగింది, భలే జరిగింది అంటున్నారు. అలా ఎందుకు? అలా అది తప్పు కదా. అది అది ఏమంటారు, సంస్కారం అండి. అది సంస్కారమా? అది మీరు నేర్చుకున్న సంస్కారమా? క్రైస్తవేతరులకు చెప్తున్నాను, అడుగుతున్నాను నేను. క్రైస్తవేతరులు ఎవరైనా సరే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆవిడెవరో ఉన్నారు, ఆవిడైనా, ఇంకా హమారా ప్రసాద్ గారు ఆయనైనా, లేదా ఇంకా కరుణాకర్ సుగుణ అయినా, ఇంకెవరైనా సరే, మీరు ఎవరైనా సరే, ఎవరైనా సరే, అది సంస్కారమా? శత్రువు చనిపోయినప్పుడు కనీసం మీరు దుఃఖించలేకపోయినా మౌనంగా ఉండటటువంటిది అది పద్ధతి, అది సంస్కారం. సంస్కారహీనులాగా మనం ప్రవర్తించకూడదు. ఓకే అండి, సంస్కారహీనులాగా మనం ప్రవర్తించకూడదు. ఒకరి చావునందు మనం సంతోషించకూడదు. అది తప్పండి, అది తప్పు. క్రైస్తవేతలైనటువంటి వారందరికీ నేను వారితో మాట్లాడుతున్నాను, ఈ విషయం నేను తెలియజేస్తాను. సో చాలా చాలా బాధకరం, చాలా బాధకరం. చాలామంది అసలు సోషల్ మీడియాలో మీమ్స్, చాలామంది ఆయన పెద్ద పొడి చేశాడా, అది చేశాడా, ఆయన ఒక క్రిమినల్, ఆయన ఒక టెర్రరిస్ట్ లాంటోడు, చచ్చిపోయాడు, అయితే ఏంటంట, ఎవడికి నష్టం, ఎవడికి లాభం.
అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ మీ మాటలకు మేమేమి ఏమంటారంటే కృంగిపోము, కానీ కొంచెం బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా వీళ్ళకి అని, ఆ మాత్రం వీళ్ళకి ఏమంటారంటే ఆ యొక్క నేర్చుకోలేదా, ఆ సంస్కారం నేర్చుకోలేదా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మరి ఆ సంస్కారం? ఏ సంస్కారం ఉంది మీకు? ఏ సంస్కారం ఉందండి మీకు? అది ఎంత తప్పో తెలుసా? అట్లాగా చాలా తప్పు అండి, చాలా తప్పు. ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే చాలా తప్పు. అది పద్ధతి కాదు. మతాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఏమైనా గొడవలు ఉండొచ్చు, డిబేట్ల మీద మీరు ఓడిపోయి ఉండొచ్చు, లేదా మీరు గెలిచి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళు గెలిచి ఉండొచ్చు, మీరు ఓడిపోయి ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా జరగవచ్చు. కానీ వన్ డెత్ అయినప్పుడు అది చాలా తప్పండి. దాన్ని అట్లా మీమ్స్ చేసో లేకపోతే హేళన చేసి అలా దైవజనుల మీద మాట్లాడకూడదు. దైవజనులు కాదు, ఇంకెవరైనా సరే అట్లా మాట్లాడకూడదు. తప్పది. ఎవరైనా సరే అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం అందరం మానవ జాతి, మనందరం మానవులం. కామన్ హ్యూమన్ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అది మంచి పద్ధతి. ఏమంటే ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే మన హక్కులు. సో నేను ఇంతకుముందు మాట్లాడినట్లు ఎస్, మనం డెఫినెట్లీ మన హక్కుల నిమిత్తమే మనం పోరాడాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదు. అండ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఏ మారుమూల గ్రామంలో లేదా ఏ పట్టణంలో లేదా ఎక్కడైనా సరే ఒక దైవజనుల మీద కానీ, ఒక విశ్వాసం మీద కానీ, ఒక సువార్థికుడి మీద కానీ ఎవరైనా సరే చెయ్యేసి మాట్లాడడం, లేదంటే కొట్టడం, లేదంటే హింసించడం అట్లా కనుక చేస్తే డెఫినెట్లీ ఆంధ్ర క్రైస్తవ సంఘాలు, దైవజనులు, యూత్, విశ్వాసులు అందరూ ఏకమవ్వాలి. అదే చెప్తున్నాను. ఒక్కడొస్తే మనం 100 మంది వెళ్ళాలి. ఎందుకంటే మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి. రైట్స్ లేకపోతే నేనేమి ఆ విషయంగా మాట్లాడలేదు. ఎందుకంటే మనం అరబ్ కంట్రీస్లోకి వెళ్ళి అలా చేయలేం. ఎందుకంటే అరబ్ కంట్రీస్లో మనకు రైట్స్ లేవు. అరబ్ కంట్రీలో ఓన్లీ వాళ్ళ మతమే కాబట్టి అక్కడ మన మతాన్ని స్వీకరించడానికో లేదంటే ప్రకటించడానికో లేదా అలాంటి మనకి ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ మనం ఏం చేయలేం. బట్ ఇక్కడ మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మనకి కూడా హక్కు ఉంది. మన మతాన్ని, మన విశ్వాసాన్ని ప్రచురించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయమై ఫైట్ చేయాలి. అందులో ఏ సందేహము లేదు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక చిన్న చరిత్రను తీసుకురావాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే అదే బబులోను దేశంలో హామ్ అనేటువంటి వాడు ఇశ్రాయేల్ ప్రజలను ఉండకుండా అందరిని నాశనం చేయాలని వాడు తప్పుడు చట్టాన్ని తీసుకొచ్చి మొర్దెకై విషయమై మొర్దెకై యొక్క జనాంగం కూడా చంపేయాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎస్తేరుని పైకి లేపి ఆ స్థానం నుంచో పెడితే ఎస్తేరు ద్వారా మొర్దెకై మరలా ఏం చేశాడంటే ఒక శాసనం పుట్టించాడు. మళ్ళా అదేంటంటే యూదులు కూడా పోరాడాలి. రాజాజ్ఞ ఎట్లాగో తీయలేం. వన్స్ రాజాజ్ఞ వెళ్ళిందంటే ఇంకా దాన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయలేం కాబట్టి యూదులకు హక్కును కల్పించాడు మొర్దెకై. సో మొర్దెకై అన్నాడు, ఆ రోజున యూదుల మీద యుద్ధం జరగబోతుంది, యూదులను చంపబోతున్నారు కాబట్టి మీరు పోరాడి ఆ యుద్ధం చేసి మీరు గెలవండి అని చెప్పేసి మొర్దెకై కూడా శాసనం పుట్టిస్తే ఆ రోజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యూదులు గెలిచినట్లుగా దైవ గ్రంథం, ఎస్తేరు గ్రంథంలో మనకి చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి హక్కులు కల్పించబడినప్పుడు, మనకి హక్కులు ఉన్నప్పుడు మనం పోరాటంలో తప్పేం లేదు. అలాగనేసి అశాంతియుతమైన కార్యకలాపాలు లేకపోతే తగలబెట్టడాలు లేకపోతే అట్లాంటివన్నీ నేను చేయమని నేను అడగట్లేదు. అలా చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కానీ మన హక్కులను మనం గట్టిగా చెప్పాలి. అండ్ మన తరపున ఉన్నటువంటి లాయర్స్, చాలామంది లాయర్స్ ఉన్నారు క్రైస్తవంలో, సుప్రీంకోర్టు లాయర్స్ కూడా ఉన్నారు మన క్రైస్తవంలో. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు నుంచోవాలి. అలాగే దైవజనులు ఎవరైతే ఎక్కువ మంది విశ్వాసాలు కలిగి ఉన్నారో, ఎక్కువ మరి పరిచర్యలో ఉన్నారో, వాడబడుతున్నారో, మరి ఫేమ్ అండ్ నేమ్ కలిగి ఉన్నారో, ఎక్కువ ఫాలోవర్స్ని కలిగి ఉన్నారో వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. అందరూ ఐక్యమవ్వాలి, మనం యూనిటీగా ఉండాలి. ఈ విషయాన్ని మనం తేల్చుకోవాలి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా విషాదం. మన క్రైస్తవ్యానికి చాలా మరి తీరని లోటు. అంత గొప్ప దైవజనుడు, క్రిస్టియన్ వాయిస్ ఆయన కోల్పోయాం. కానీ దేవుడు అలాంటి వారిని చాలామందిని పుట్టొస్తాడని నేను విశ్వసిస్తున్నాను. అయినప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పబ్లిక్ స్పీకింగ్లో, పబ్లిక్ స్టేజెస్లో కొన్ని సెన్సిటివ్ విషయాల్ని
ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే కొంచెం శ్రేయస్కరం అందరికి కూడా, ఎందుకంటే అందరూ ఉన్నాం కాబట్టి కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక అది కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అండ్ దేవుడు అనేక మందిని లేపును గాక, మరి దేవుడు అద్భుత రీతిలో మరి మన క్రైస్తవ్యాన్ని కాపాడును గాక, అనేక మందిని దేవుని వైపు త్రిప్పును గాక. ప్రార్థించండి. అలాగే బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం గురించి, వారి యొక్క కలిగిన సమస్తమైనటువంటి వాటి గురించి ప్రార్థించండి. వారి యొక్క మరి సతీమణి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం వారి గురించి ప్రార్థించండి. దేవుడు మనందరికీ శాంతిని, సమాధానం అనుగ్రహించి, విజయం అనుగ్రహించి, దేవుడు మనల్ని వద్దుల చేసి, మన మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కృపతో నింపును గాక. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ డాక్టర్ దేవరాజ్ నమ్మాది, అండ్ ఐ హోప్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై వాచింగ్ దిస్, అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పాను, అండ్ ఐ హోప్ మీరు వీరు షేర్ చేయడం ద్వారా అనేక మందికి ఇలాంటి మేల్కొల్పు మీరు ఖచ్చితంగా తీసుకొస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.